బ్రదర్ ఉగ్రం మూవీ చూసిన మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నాంది సినిమా చూసిన వాళ్ళందరికీ నాంది కంటే అయ్యా అన్న, నాంది కంటే అయ్యా, అంత బాగుంది సినిమా. అయితే మూవీ పరంగా వస్తే విజయ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నాంది కంటే ఒక నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిన, ఆ ఎక్స్పెక్టేషన్కి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేసారు నాకు. మళ్ళీ మ్యూజిషియన్ శ్రీచరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ సార్. ఒక పెద్ద మూవీకి ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కుదిరినాయి ఈ మూవీకి. అయితే నేను ఒకటే చెప్తున్నా, నా సినిమా ఏమంటారు, నాంది ఫేవరెట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉగ్రం సినిమా చూడాలి. నరేష్ గారు ఫేవరెట్ కామెడీనే కాదు, ఆయన ఒక వేరే లెవెల్ యాక్షన్ అయినా సరే, విశ్వరూపం అయినా సరే, అసలు ఆయన నాంది సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ పోతుంది, ఈ సినిమాకు మాత్రం క్లైమాక్స్లో మైండ్ పోతుంది. అట్లా అంతా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు నరేష్ గారు. మూవీ పరంగా వస్తే మాత్రం ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ ఉగ్రమే. నాంది కంటే డబల్ ఇంపాక్ట్ ఉంది, నాంది కంటే డబల్ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది, తప్పకుండా ఈ వీకెండ్ వచ్చి వాచ్ చేయాలి. ఉగ్రము చాలా బాగుంది. అందరు శరత్ గారు అయినా సరే విలన్గా అనిపిస్తుంది, కానీ శరత్ గారి క్యారెక్టర్ అయినా సరే, ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ అందరికీ చాలా బాగా నాకు నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లరి నరేష్ పెద్ద విలన్ క్యారెక్టర్లు చేసిండు భయ్య. ఉగ్రం సినిమాలో ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్, అల్లరి నరేష్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ తగ్గలేదు భయ్య. ఎవడైనా నచ్చలేదంటే ఉల్లిగడ్డలతో కొడతాన్ని, ఉల్లిగడ్డలు తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి అరే బద్దలు వలిగితే చెప్తున్నా, ఎవడు నచ్చలేదు అనడానికి ఏది లేదు. సినిమా మాత్రం ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు అల్లరి నరేష్. ఈ సినిమాతోటి అల్లరి అనేది కింద పోతుంది. ఆల్రౌండర్ నరేష్, అది సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది భయ్య. రేటింగ్ అడగండి, రేటింగ్ ఎంతనన్నా వేసుకోండి, సినిమా ఎక్కడ నచ్చలేదు. ఇంత క్లారిటీ, ఇంత అరుస్తున్నా అంటే అర్థం చేసుకోండి సినిమా గురించి. ఎవరు నాకు ₹1 ఇచ్చింది లేదు, జెన్యూన్ రివ్యూ నేను చెప్తున్నాను. లేదా అల్లరి నరేష్ ఫ్యాన్ ఏం కాదు, కానీ సినిమా నేను ఏదో ఎవ్రీ ఫ్రైడే సినిమా చూస్తాను కాబట్టి సినిమా చూడడానికి వచ్చిన, సినిమా మాత్రం హైలైట్గా ఉంది. ఎక్కడ నచ్చలేదని చెప్పడానికి ఎవడు చెప్పడు. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ పరంగా కానీ చాలా హైలైట్ ఉంది. మెయిన్ థింక్ అన్న చూసిన తర్వాత ఇక మీరు నుంచుంటారు అంతే. ఇక బాగాలేదని నుంచోడు, బాగుందనే నుంచుంటారు. సినిమా సిక్సర్, ఒక 6 కొట్టినప్పుడు ఎంత క్లాప్స్ ఉంటాయో ఆ క్లాప్స్ మాత్రం ఈ సినిమా. ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్, ఇంతకంటే పెద్ద డైలాగ్ ఏదే కదా చెప్పనీకి రాదుగా. హాయ్ అన్న, ఇప్పుడే చూశాను ఉగ్రం మూవీ. నిజంగా ఇప్పటివరకు అల్లరి నరేష్ని మనం ఒక అల్లరిగా, అమ్మాయిలతో కామెడీ చేసుకుంటూ ఒక కమెడియన్గా చూసాము. బట్ ఈ మూవీలో నిజంగా చెబుతున్న యాక్షన్ సీక్వెన్స్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక తండ్రికి ఎలా ప్రేమను చూపించాలని చెప్పి తండ్రి, ఒక భార్య దగ్గర ఎలా ఉండాలని చెప్పి, ప్రజలలో బయట ఎలా ఉండాలని చెప్పి ఒక పోలీస్గా, నిజంగా డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా తీశారు. ఇంకా నా అల్లరి నరేష్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్లో చింపి ఆరేసి, ఉతికి ఆరేసి పెట్టేశారు, మామూలుగా చేయలేదు భయ్య. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి. ఇంకొకటి అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా చెబుతున్నా, చాలా చాలా బాగుంది. ఎందుకంటే అతను చేసిన యాక్షన్స్ కానీ, అతను చేసిన ఫైట్స్ కానీ, లాస్ట్లో చాలామందిని ఆల్మోస్ట్ ఒక 150 పీపుల్ని సేవ్ చేసే విధానం కానీ, తను ఆ పోలీస్గా తన థింకింగ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ బాగా చాలా చాలా బాగా చూపించాడు. యాక్టింగ్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాంగ్స్ లేవేమో అనుకున్నాను, కానీ సాంగ్స్ గురించి కాదు, తన యాక్షన్ సీక్వెన్స్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు చాలామంది హీరోలు ఫైట్స్ అని చెప్పి, డ్యాన్స్లు అని చెప్పారు. ఒక అల్లరి నరేష్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న. ఎందుకంటే ఈ రోజుల్లో బయట జరుగుతున్న కిడ్నాప్లు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చేసిన దాని గురించి చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్. దాన్ని నిజంగా పండించి ఇది అని సినిమాని క్లారిటీగా చూపించాడు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. నిజంగా అల్లరి నరేష్ గారు ఈ వారం బాక్స్ దింపేశాడు, రికార్డులు బద్దలు కొడేశాడు. నిజంగా అల్లరి నరేష్ గారు ఉగ్రం సినిమా, బాబా ఏం సినిమా సార్. డైరెక్టర్ గారు మీరు సూపర్ సార్. ఎంత సూపర్ అంటే మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటే పోతూ ఉంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి. సో అటువంటి ఒక మంచి సినిమా ఉగ్రం సినిమా అందించిన డైరెక్టర్ గారు నిజంగా మీరు సూపర్ సార్. నిజంగా మీరు సూపరు. ఒక పెళ్లి కాదు సార్, మీరు 3 పెళ్లిలు చేసుకునే తప్పులేదు సార్. అంత సినిమా అంత బాగుంది, ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా అటాచ్ అవుద్ది. అది సార్ ఏం సార్, హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ వెంటనే పాప అనుకుంటే పాప కూడా అది ఏమయ్యా రాకేష్ అంతేనా. సో అంత ఫాస్ట్గా అల్లరి నరేష్ గారు ఉన్నారు, అదే తగ్గట్టు ఇరగదీస్తాడు సార్. మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమా అలా ఉంది. ఈరోజు మిగతా సినిమాలతో పోల్చుకుంటే వచ్చిన ఏవో కొన్ని సినిమాలు మాత్రం ఎవరికి బురకెక్కలేదట. నాకు అదృష్టం కొద్దీ అమ్మయ్య మంచి సినిమాకే వచ్చాను, దట్ ఈజ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది. అటువంటి సినిమా ఉగ్రం సినిమా. అల్లరి నరేష్ గారు
నిజంగా నేను మీ ప్లేస్లో ఉండుంటే ఇరగదీస్తారు సార్. సెలబ్రేషన్ చేయండి సార్. థియేటర్లో అరుపులు కేకలు గోడలు సార్. నిజంగా సింగిల్స్ అన్న వాళ్ళు ఈ సినిమా కొత్త మింగిల్స్ అయిపోతారు భయ్య. ఉగ్రం సినిమా చూస్తే వెంటనే ఎంత పాప అయితే ఎంత ఫాస్ట్గా పుడద్దో ఈ సినిమాలో అదే అంతే ఫాస్ట్గా ఉన్నాడు భయ్య అల్లరి నరేష్ గారు. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ ఒక సాలిడ్ లెవెల్లో ప్రతిదీ ఇచ్చాడు. సో రండి సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అటు ఇటు అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి PAVIN పవన్ SSP పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఉగ్ర నరసింహ స్వామి లాగా ఎన్ని షేడ్లు చూపించాడనా నిజంగా అల్లరి నరేష్ సూపర్. నిజంగా ఏంటది పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ ఏంది హైలైట్. నిజంగా నువ్వనా అల్లరి నరేష్ కాదు, రాసుకోండి ఆల్రౌండర్ నరేష్ ఇంకా నుంచి అన్న. నిజంగా ఏంటో యాక్షన్ సీక్వెన్స్లకి మనకు ఫైట్లు చేయాలంటే కండలు పెంచాలి, 6 ప్యాక్లు పెంచాలి. వద్దు, అవసరం లేదు. కళ్ళతో కోపం చూపించి రౌడీలతో కొట్టారు చూసావా. నిజంగా యాక్టింగ్ ఉంటే చాలు అని మళ్ళీ ప్రూవ్ చేశాడు నిజంగా అల్లరి నరేష్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా మంచి పాయింట్ ఉంది సినిమాలో, సస్పెన్స్ పాయింట్, థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. జనాల్ని 2 hours కూర్చోబెట్టగలిగే స్టోరీ ఇది, సత్తా ఉన్న స్టోరీ. నిజంగా డైరెక్టర్ హీరో ఆల్రెడీ ఒక సినిమా చూసాం, ఇది 2వ కాంబినేషన్. వీళ్ళు ఎన్ని కాంబినేషన్లు తీసినా మళ్ళీ చూస్తాం. నిజంగా మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారు. సూపర్ మూవీ. బుర్రపాడు నరాలు కట్ అయిపోతాయంటారు, ఏంటో సినిమాలు తెలిసింది మనకు. యాక్సిడెంట్ అయింది, బుర్ర పాడైపోయి నరాలు కట్ అయిపోయినాయి అల్లరి నరేష్కి. తర్వాత నుంచి అతని పర్ఫార్మెన్స్ నిజంగా మైండ్ బ్లాక్. నిజంగా సూపర్ మూవీ. నిజంగా ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్స్లో సూపర్ మూవీ. బ్రో ఉగ్రం ఇచ్చి పడేశాడన్న. ఉగ్రం మామూలు ఉగ్రం కాదు అది. ఆయన ఇన్ని రోజులు లోపల దాచుకున్నది మొత్తం చూపించేశాడు. ఏంటి అందరూ అల్లరి నరేష్ అంటే కమెడియన్ లేదా కామెడీ స్టార్ అనుకుంటాం, కానీ ఆయన కూడా ఆల్రౌండర్ భయ్య. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఉగ్రం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనుకున్నాను, కానీ ఆయన సినిమా ఓవర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపించేశాడు. ఆయనకున్న కోపం మొత్తం, ఉగ్రం అంటే కోపమే కదా, ఆ కోపాన్ని ఈ సినిమాలో చూపించాడన్న. ఇచ్చి పడేశాడు, ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమాలో స్టార్టింగ్లో కొంచెం లవ్ స్టోరీ అది కొంచెం రొటీన్గా అనిపించినా కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎత్తి పడేశాడన్న, ఎక్కడ తగ్గలేదు అసలు. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న, ఎవరికి క్వశ్చన్ చేసే రైటే ఇవ్వలేదు ఆయన. ఎక్కడ అరే ఏంట్రా అనుకునే లోపల ఇచ్చి పడేశాడు అసలు. యాక్టింగ్లో కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి తగ్గలేదన్న అసలు. ఆయన డైలాగులు కానీ ఆ ఫైట్లు కానీ చూస్తుంటే రెగ్యులర్ హీరో ఒక మాస్ హీరో చేసే ఎలా ఉంటుందో అలా ఉందన్న. ఒక 2 సీన్లు ఉన్నాయి సినిమాలో పిచ్చెక్కిచ్చేసే సీన్లు ఆయన ఫైట్లు. ఆ సీన్లో కూడా మ్యూజిక్, ఆ బీజిఎమ్స్కి పిచ్చెక్కి మీగే ఇదేమంటారు తల తిరిగిపోద్ది అలా ఉన్నాయన్న ఫైట్స్. పిచ్చిగా ఉంది. ఇందులో ఒక పాప యాక్ట్ చేశారన్న, చిన్న పాప, క్యూట్ స్మైల్తో చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొంచెం ఏదైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. చాలా స్లోగా కొంచెమే ఉండడం కొంచెం ఇది అనిపించింది. స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయినా కూడా ఎండింగ్కి ఇచ్చి పడేశాడు అన్న సినిమా. థియేటర్ అన్న 5కి 3 అన్న, చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. ఉగ్రం సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫర్ అన్న అల్లరి నరేష్ గారికి అయితే. ఎందుకంటే చాలా లుక్కులు అయితే చూసాం కితకితలు, కానీ ప్రతి సినిమాలో కామెడీ, కానీ ఈ సినిమాలో మాత్రం ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా దండం పెట్టచ్చు, అంత బాగున్నది. ఫైట్స్ అయితే ఏమి ఎక్కడ ఏ సినిమాలో చూడలేదు. ఫైట్ మాస్టర్స్ అయితే అలా చూపించారు. ఫస్ట్ అయితే నిజంగా ఆ సీన్ ఉంటుంది కదా వీళ్ళ ఇద్దరి మధ్యలోని, హీరోయిన్కి పెళ్ళి అయిపోద్ది, ఇంకా అక్కడ ఉండిపోద్దేమనుకున్నాం, కానీ తీరా చూసిన తర్వాత తాళ్ళు తీయించుకుని మళ్ళీ వచ్చా చూసా, అదైతే హైలైట్ సీన్ అన్న, అదైతే అద్దరిపోయింది. మళ్ళీ ఇంటర్వెల్ కటింగ్ అయితే ఉంటుంది. నిజంగా ఒక్కొక్కరికి ఏ సినిమాలో చూసుండం అంత బాగున్నది ఉగ్రం సినిమా అయితే. ఈ ఫైట్ సీన్స్ కానీ మెయిన్ అయితే ఫైట్ అన్న అల్లరి నరేష్ అన్నని ఇందులో చెప్పడం కానీ, ఇందులోని పోలీస్ గెటప్లో చూడడం కానీ ప్రతి దాంట్లోనే చాలా బాగున్నది. మెయిన్ అయితే హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ, మళ్ళీ చిన్న పాప అలా కూతురు ఏమి చేసిందన్న ఆ డైలాగులు ఏంటంటే డైరెక్టర్ గారికి అసలు ఈ థాట్ అసలు ఎలా వచ్చిందన్నది నాకైతే అర్థం అలా. ఆ చిన్న మాటలు క్యూట్ మాటలతో మన అందరినీ చాలా అల్లరించింది ఆ పాప అయితే. మామూలుగా లేదన్న, ఏం చెప్పాలన్న. ఉగ్రం సినిమాతో ఏ సినిమాకి పోల్చకండి. చాలామంది చాలా సినిమాలతో పోలుస్తున్నారు, ఏ సినిమాతో పోల్చలేని సినిమా ఉగ్రం సినిమా. రేటింగ్ అంటారా, దాని అమ్మ ఎంత పెట్టినా సరే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు రేటింగ్కి, ఒక మాటలో చెప్పచ్చు అంటే. చాలా బాగున్నది, నాకైతే నచ్చింది, అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లరి నరేష్ని ఈ లుక్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు నచ్చుద్ది అన్న. సూపర్. నా ఉగ్రం మూవీ చాలా బాగుంది భయ్య. అందరు నాందితో కంపేర్ చేస్తున్నారు, నాందిని మించింది మూవీ అయితే. అండ్ ఉగ్రంలో ఆయన చివరి దాకా కూడా ఉగ్రంగానే ఉన్నారు, అది మనం చూడొచ్చు మన మూవీలో. అండ్ యాక్షన్ సీన్స్ హైలైట్. దీనికి ఫైటింగ్, హిజ్రా ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఒకటి లైట్ సీన్ ఉంటుంది, లైటింగ్తో ఫైటింగ్ ఉంటుంది అడవిలో. అది ఈ 2 మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మనం. అండ్ సాంగ్స్ కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టలేదు,
ఎక్కడ కావాలి అక్కడే పెట్టారు, కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మనకి బోర్ అనిపించేలా చేయలేదు. చాలా బాగుంది భయ్య మూవీ అయితే. అండ్ ఓవరాల్గా మూవీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది ఈ మూవీలో. వేరే మూవీస్ కంపేర్ చేయడానికి అసలు ఛాన్స్ కూడా లేదు దీంట్లో. అండ్ ఎక్కడ బోర్ అనిపించలేదు భయ్య. 5 out of 5 భయ్య ఈ మూవీకి అయితే నా రేటింగ్. థ్యాంక్ యూ. మన మూవీ అయితే టైటిల్ దగ్గరగా మూవీ ఉంది. స్క్రీన్ ప్లే స్టోరీ అయితే కొత్త స్టోరీ కాదన్న, అదే రొటీన్ స్టోరీ కాదు, కొత్త స్టోరీయే. బాగుందన్న మూవీ అయితే. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయన్న, హైలైట్ ఉన్నాయి. కత్తితో పొడుస్తాడన్న లాస్ట్ క్లైమాక్స్ బస్స 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 మనకి గట్టిగా ఉగ్ర రూపం అంటారు కదా, ఆట అంత ఉగ్ర కోపంతో పొడుస్తున్నట్టు ఉంటుంది అన్న ఫైట్ సీన్. క్లైమాక్స్ అయితే హైలైట్ ఉంది మూవీ అయితే. ఫైట్ సీన్స్ అయితే దాంట్లో ఇద్దరు ఫైట్ ఉంటుంది. ఇద్దరు ఫైట్ సూపర్ ఉందని హైలైట్ ఉంది. ఇద్దరు ఫైట్ అయితే దాంట్లో డైలాగ్ ఒకటి ఉంటుంది ఇద్దరా గురించి, కొన్ని హైలైట్ చేశారు ఇద్దరా గురించి. ఆ డైలాగ్ మంచిగా హైలైట్ చేశారు. మూవీ అయితే బాగుందన్నారు. స్టోరీ అయితే రొటీన్ స్టోరీ కాదు, కొత్త స్టోరీయే మూవీ అయితే. ముందు కాంబినేషన్ నాంది మూవీ కాంబినేషన్లో వచ్చింది కదా, ఈ మూవీ కూడా హిట్ అవుతుందన్న. సూపర్ ఉంది మూవీ అయితే. ఫ్యామిలీతో పరంగా మొత్తం అందరూ వచ్చి చూడొచ్చు అన్న మూవీ అయితే. సూపర్ ఉంది. బీజిఎం బాగుంది. మెయిన్గా బీజిఎం అయితే మటుకు పీక్స్లో ఉంది. సెకండ్ హాఫ్లో ఇజ్రాయల్ ఫైట్లో వచ్చే బీజిఎం మటుకు పీక్స్ అనమాట. ఆ తర్వాత ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో హాస్పిటల్లో తన భార్యని బిడ్డని అలాగే మిగతా ప్రజల్ని సేవ్ చేసేటప్పుడు వచ్చిన ఫైట్, ఆ వెనకాల వచ్చే బీజిఎం అయితే అవసరం. చాలా ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ప్రజెంట్ ప్రతిదీ ఆర్టిఫిషియల్ అవుతుంది. బ్లడ్ను కూడా ఆర్టిఫిషియల్ చేయాలి. మన లోపల ప్రవహించే బ్లడ్ను కూడా ఆర్టిఫిషియల్ చేసి ఆర్టిఫిషియల్ వ్యాపారం చేయాలి. మామూలుగానే బ్లడ్తో వ్యాపారం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ బ్లడ్తో వ్యాపారం చేసి అందరికీ అదే ఎక్కించి అందరిది అదే బ్లడ్ అవ్వాలి, తల్లిదండ్రులు బ్లడ్ ఉండకూడదు అనే విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు హీరో. తన భార్యని తన కూతుర్ని అలాగే అక్కడ కిడ్నాప్ అయిన మిస్ అయిన మిగతా ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది కాన్సెప్ట్. సూపర్ హిట్ భయ్య, సూపర్ హిట్. అల్లరి నరేష్ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్తో తన యాక్షన్ని కంప్లీట్గా బయటకు తీసుకొస్తూ వచ్చిన మూవీ. నరేష్ గారికి 100% కామన్ ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు లేదు, ఎవ్రీవన్ ఫ్యామిలీ అంతా వచ్చి 2.5 hours అల్లరి నరేష్ కామెడీ చూసారు కదా, యాక్షన్ చూసి వెళ్ళండి. 100% సెట్ అయింది భయ్య. నేను ఇదే క్వశ్చన్తో వచ్చాను. ఫస్ట్ రామబాణమా ఇదా అని అనుకున్నప్పుడు నాకు అల్లరి నరేష్ని యాక్షన్గా చూడాలి నాకు మెయిన్. ఎందుకంటే గోపిచంద్ని చాలా చూసాం. సో అల్లరి నరేష్ని చూడాలి అంటే నాకు అనిపించింది 100% చేయగలడం న్యాయం. నాందిలో అంటే ఏదో మధ్యలో అక్కడక్కడ ఉందా ఎలా వెళ్తుంది, కానీ పోలీస్ గెటప్లో పోలీస్ ఆఫీసర్గా హౌ హీ విల్ బి అన్నట్టు నాకు అనిపించే నేను వచ్చా. ఫస్ట్ గతంలో కామెడీ సినిమాస్లో కూడా ఫైట్ చేశాడు, సీరియస్ సినిమా కూడా ఫైట్ చేశాడు. రెండింటికి తేడా కనిపించింది. కామెడీ ఫైట్ వేరు, అది కొట్టి వెనకాల నవ్వుకుని ఫన్నీగా వాళ్ళతో కొట్టించుకుని అది వేరు. యారా నువ్వు అంటూ మధ్యలో 6 packs కమింగ్ సూన్ అని, ఇది అలా కాదు కదా. చాలా మ్యాన్లీగా ఉన్నాడు మెయిన్ అల్లరి నరేష్. నిజంగా గెటప్ కానీ ఆ స్ట్రేచర్ కానీ చాలా మ్యాన్లీగా ఉంది. అల్లరికి ఉన్న నరేష్ అయినా ఈ సినిమా చేసింది అనేలాగా ఉంది. గతంలో అల్లరి నరేష్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మళ్ళీ కామెడీ సినిమా చేస్తాను. ఇప్పుడు ఇంత యాక్షన్ చేసి మళ్ళీ కామెడీ చేస్తాను ఎందుకు చూడరు భయ్య? రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, యాక్షన్ చేశారు, సెంటిమెంట్ చేశారు, కామెడీ చేశారు. మూవీ ఉగ్రతాను వాడించేశాడు సినిమా అయితే. మనకి అల్లరి నరేష్ అనేది తీసేసి ఉగ్రం నరేష్ అని చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా ఉందండి సినిమా, చాలామందికి నచ్చుద్ది. అండ్ మనకి నాంది సినిమాతో పోల్చుకుంటే ఆ క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా చూస్తున్నారు మీరు. అండ్ డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నారు, కథలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమాలో హైలైట్స్ అన్నీ మీరు నన్ను అడిగినా అడగకపోయినా నేను చెప్పేది ఏంటంటే, సినిమా కథ రెగ్యులర్గా ఉన్నా మనకి అంటే ఇన్వెస్టిగేషన్ స్టోరీలు డిఫరెంట్గా ఉన్నాయి. అదొకటి చక్కగా అనిపించింది. సినిమాకి సాంగ్స్ అటు ఇటుగా ఉన్నా కూడా మనకి బీజిఎం అయితే మాత్రం ఇరక్కొట్టేశాడు అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు. హీరోని యాక్టింగ్ ఎవరు హీరోయిన్ ఎంత నార్మలే, కానీ మనం ఓన్లీ చూసుకునేది ఏంటంటే హీరో ఒకటే. సినిమా అయితే సూపర్ అసలు, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా నరేష్ గారు వెళ్ళి తడిగొడ్డు వేసుకుని వెళ్ళి శుభ్రంగా పడుకుని నెక్స్ట్ సినిమాకి సైన్ చేయొచ్చు. ఇంక ఇదే ఫిక్స్. ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎందుకంటే మనం అన్ని సినిమాలు అసలు ఆడడమే పెద్ద గొప్ప, అలాంటిది ఈ సినిమా యావరేజ్ అని కూడా అంటలేదు. ఓకే బాగుంది. నాందితో పోల్చుకుంటే మనకి ఇది ఇంకా 2 రెట్లు ఎక్స్ట్రా నటన విశ్వరూపం చూపించింది. ఉంది డిఫరెంట్గానే అనిపించింది మనకి. ఆ మూవీకి దీనికి అసలు సంబంధమే లేదండి. అసలు ఆ క్యారెక్టరైజేషనే డిఫరెంట్గా ఉంది. ఇటు వచ్చి మనకి ఉగ్రం అనే టైటిల్కి క్యారెక్టరైజేషన్కి కరెక్ట్గా సింక్ అయింది. ఉగ్రం అంటే టైటిల్ ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది మనం సినిమా చూస్తే ప్రతిదీ అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పోలీస్ క్యారెక్టర్లో ఉంటారు ఆయన. ఆ పోలీస్ క్యారెక్టర్ కథ ఏంటి, ఇప్పుడున్న డ్రగ్స్ కోసం కానీ
ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా చెడిపోతున్నారు, ఇప్పుడు జరిగే ఆడపిల్లల కిడ్నాప్ల కోసం కానీ సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక కథ నడిస్తే ఇంటర్వెల్ నుంచి లాస్ట్ దాకా మాత్రం నట విశ్వరూపం చూపించాడు. అసలు అయితే బ్రహ్మాండంగా ఉంది. అల్లరి నరేష్ ఎప్పుడు చూసినా కానీ కామెడీ మూవీస్లో, ఇప్పుడు యాక్షన్ మూవీలో ఎలా అనిపించింది? జనాలు యాక్సెప్ట్ చేశారు. ఎక్కడి నుంచి? నాంది సినిమా దగ్గర నుంచి ఆయన ఇంక ఈ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. జనాలు కూడా ఆయన నటన ఆయన సీరియస్గా చేసినా మనం నవ్వుతాం. అలాంటిది ఇంక మొత్తం నవ్వించడం మానేసారు. ఎమోషనల్స్ మొత్తం ఎమోషనల్ కథలోంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన కథనే పట్టుకున్నాడు కానీ కామెడీని పట్టుకోలేదు. ఇంకా ఆ జోనర్ వదిలేశాడు. ఇంకా ఆయన ఇప్పుడు ప్రతి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నాయి. ఏ సినిమాలు కంటిన్యూ అయితే కూడా బాగుంటాయి.